హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియోకి వచ్చాను అనమాట. ఈ రోజు వీడియో ఏంటంటే, నేను ఈవినింగ్ విలేజ్కి వెళ్తున్నా, ఊరికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఎందుకంటే మా బంజారా దాంట్లో కడావు చేస్తున్నారు. కడావు అంటే ఏంటో నేను అక్కడికి వెళ్ళాక వీడియో తీసి కూడా నేను మీకు పెడతాను. వేరే విషయం, మా అక్క వాళ్ళకి 3 days హాలిడేస్ ఇచ్చారంట. నన్ను కూడా వస్తావా, 2-3 days హాలిడేస్ ఉన్నాయి కదా, మీ వాడికి కూడా హాలిడేస్ ఉన్నాయి కదా, వస్తావా అని అడిగారు. నేను మా వారిని అడిగితే మా వారు ఏమక్కర్లేదు, 2 daysకే కదా, ఏమక్కర్లేదు, మటన్ ఏదైనా ఉంటే పంపిమని చెప్పారు. సరేలేని నేను మా అక్కకి నేను రావట్లేదు అక్క అంటే తను టికెట్ బుక్ చేయించుకుంది ఆల్రెడీ. సరే అని నేను రైడ్ తీసుకున్నా. ఉండే కొద్ది నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది. సరే ఏదో ఒకటి చేసి మా వారిని ఒప్పించాను. మా వారు ఒప్పుకున్నారు. ఇప్పుడు నాకు టికెట్స్ అవైలబిలిటీలో లేవు. అక్కడికి వెళ్ళాక జనరల్ టికెట్ తీసేసుకుందామని ఫిక్స్ అయిపోయాను. అక్కడికి తెలియదు నేను వస్తున్నా అన్నట్టు. అదే ట్రైన్ కి జనరల్ టికెట్ తీసుకుందామని నేను అనుకుంటున్నా. మా అక్కకి తెలియదు నేను వస్తా అన్నట్టుగా. మా అక్కకి తెలియదు. ఇక్కడికి వెళ్ళి వాళ్ళ టికెట్స్ నా దగ్గర కూడా ఉన్నాయి. ఇక్కడ ఎక్కుతారు ఏంటంటే వాళ్ళకంటే ముందే నేను వెళ్ళి వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దామని నేను అనుకుంటున్నా. కూడా ఈ సర్ప్రైజింగ్ వీడియో ఎలా ఉంటుంది ఏంటి చూడండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి. వీటి పరిస్థితి ఏంటంటే, నిన్ననే వెజిటేబుల్స్ అన్ని ఇలా క్లీన్ చేసేసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసి వెళ్తే కొంచెం ఫ్రెష్ గా ఉంటాయి అన్నమాట. ఇక మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి అయితే బయలుదేరిపోయాము. బస్సు ఎక్కడంతోనే మా ఇద్దరు పిల్లలు సీట్ కోసం కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఇక విండో సీట్ కావాలని నాకని ఏడుస్తున్నారు ఇద్దరు. సరే బస్ అంతా ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి మా వాడిని ముందు కూర్చోబెట్టి మా పాపని వెనక కూర్చోబెట్టుకున్నాను నేను. మా వాడు స్కూల్ నుంచి వచ్చే ముందే మొత్తం నేను రెడీ చేసేసుకున్నాను. స్ట్రైట్ గా బయలుదేరిపోయాము. ఇక మేము ఇద్దరిని చెరువు విండో సీట్ దగ్గర కూర్చోబెట్టేసా. 5 minutes కొట్టుకున్నారేమో, తర్వాత ఎవరికి వాళ్ళు దూరంగా కూర్చున్నారు. నేను బయలుదేరుతున్నట్టు ఇంటికి వస్తున్నట్టు మా అక్కకి తెలియనే లేదు. అక్కడికి వెళ్ళాక చూడాలి మా అక్క రియాక్షన్ ఎలా ఉంటుంది. మా అమ్మాయి చూడండి అన్నయ్యతో అంతసేపు గొడవ పడిందా విండో సీట్ కోసం. ఇప్పుడు దాన్ని వదిలేసి పక్కన వచ్చి నిలబడింది. పాపం మా ఆవిడ కూడా విండో సీట్ కోసం అంతగానే వేచాడు. 2-3 minutes కి మంచిగా పడుకున్నాడు. పాపం రోజంతా స్కూల్లో పడుకోడు కదా, అందుకే బస్ ఎక్కగానే నిద్ర వచ్చేసింది మా ఆవిడకి. ఫైనల్లీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే రీచ్ అయిపోయాం. ఏంటో ఈ రైల్వే స్టేషన్ అంతా రిపేర్ చేస్తున్నప్పటి నుంచి అంత కన్ఫ్యూజన్ గా ఉంటుంది నాకు. ఇక మా అమ్మాయి దారి పొడితే ఏదైనా ఇప్పిమని ఏడుస్తుంటే స్వీట్ కనిపించేశాను. ఇక మా అక్క చూడండి సడన్ గా చూసి షాక్ అయిపోయామని అంటుంది మా అన్నయ్యతో ఫోన్ లో. యాక్చువల్లీ నేను వచ్చే విషయం మా నాన్నకి అన్నయ్యకి అయితే తెలుసు, అక్కకి చెప్పొద్దని చెప్పాను. నేను స్టేషన్ కి వచ్చి వాళ్ళ బోగి దగ్గర వచ్చి కూర్చున్నాను. ప్లాట్ఫామ్ దగ్గర కూర్చొని అక్కకు ఫోన్ చేసి అక్క వెళ్ళిపోయారా, నేనే మిస్ అయిపోతున్నా మిమ్మల్ని అని చెప్పి ఫీల్ అయ్యాను. అంటే మినిమం యాక్టింగ్ చేయాలి కదా మరి. ఇక నేను ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు చపాతీలు, ఎగ్ కర్రీ, అన్నం, కొన్ని పల్లీలు వేయించుకొని అయితే తీసుకొచ్చేసాను. అదంతా మా కోసమని కాదు, మా పిల్లల కోసం. ఎందుకంటే మేము ఇంటికి రీచ్ అయ్యేసరికి నైట్ 10-11 అవ్వచ్చు. అప్పటి వరకు పిల్లలు కానీ మేము కానీ ఆకలితో ఎలా ఉంటాం చెప్పండి. అందుకే ఫుడ్ అయితే తీసుకొచ్చేసాను స్నాక్స్ తో కలిపి. ఇక నేను మెయిన్ తీసుకొచ్చింది ఎవరి కోసం అనుకుంటున్నారు? అదిగో వెనక నుంచి నాకు బిస్కెట్ అందిస్తున్నాడు వాడి కోసం అండ్ మా అమ్మాయి కోసం. ఎందుకంటే వీళ్ళిద్దరు అసలు ఆకలికి ఆగలేవరు. టైం కి ఫుడ్ లేకపోతే ఫుల్ ఏడుస్తారన్నమాట. అందుకే మా అక్క వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దామని ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకుని విత్ ప్లేట్లతో సహా వచ్చేసాను. నేను ఫుడ్ తీసుకొచ్చినందుకు సంతోషించాలా, 4 పిల్లలతోటి టార్చర్ చూడాలా అని మా అక్క ఒకటే ఫీల్ అయిపోతుంది. 6 గంటల జర్నీ తర్వాత మా అక్కకు అర్థమైంది ఏంటంటే ఇంకోసారి ఇద్దరం కలిసి పిల్లలతోటి ఎక్కడికి వెళ్ళకూడదని అర్థమైపోయింది. మరి ఆ రేంజ్ లో చుక్కలు చూపించారు మా పిల్లలు. భోజనాలు అయ్యాక చూడండి ఎలా కాళ్ళు చాపుకొని పడుకుంటున్నారు ఇద్దరు. నిజంగా నేను ఫుడ్ తెచ్చా అని చెప్పిన వెంటనే మా ఆవిడ రియాక్షన్, పిన్ని నిజంగా తీసుకొచ్చావా నా కోసం ఫుడ్ అంటున్నాడు. ఫుడ్ తీసుకొచ్చినా అని చెప్పిన తర్వాత పెట్టండి అని పెట్టే వరకు చంపుతూనే ఉన్నాడు. ఫైనల్లీ మేము దిగే స్టేషన్ అయితే వచ్చేసింది. దగ్గరకు వచ్చే కొద్ది మా పిల్లలు ఇంకా ఏడుస్తూనే ఉన్నారు, ఎప్పుడెప్పుడు దిగుదామా. అందుకే ఒక స్టేషన్ ముందే వెళ్లి డోర్ దగ్గర నిలబడ్డాం. ఇంకే చేసేదేముంది, అలా అయితేనే ఇప్పుడు దిగుతామని మా పిల్లలకి సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇంతకీ మేము ఏ స్టేషన్ లో దిగామో చూసి గెస్ట్ చేయగలరా? ఆటో మీద ఉన్న హీరో ఫోటో ఎవరిదో గెస్ట్ చేయండి. అండ్ మేము ఇంటికి వస్తున్నామని ముందే మా తమ్ముడికి ఫోన్ చేసి చెప్పి, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అక్కడ వెయిట్ చేయమని చెప్పాడు. తనకు ఆటో ఉంది. ఫైనల్ గా 10:30కి మేము ట్రైన్ అయితే దిగేసాము. కనీసం ఆ లొకేషన్ చూసైనా గెస్ట్ చేయండి మేము ఏ ఏరియాలో ట్రైన్ దిగాము. ఇంకొంచెం ముందుకెళ్తే మీకు ఒక హింట్ ఉంటుంది ఊరి పేరేంటో. సరేగాని ఇంతకి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? చేసుకోకపోయి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయకూడదా? అంతసేపు జర్నీలో మా వాళ్ళు పడుకోలేదు కానీ తీరా ఆటో ఎక్కాక అందరు పడుకున్నారు. ఇక పిల్లలు కనీసం ఆటోలో అయినా ప్రశాంతంగా ఉంచారు మమ్మల్ని. నేను అంత దూరం ఊరు వచ్చే వరకు తెలియదు మా అమ్మకి నేను కూడా వస్తున్నా, మా అక్క ఒక్కతే వస్తున్నది అని. ఫైనల్ గా మా తండాకైతే రీచ్ అయిపోయాం సేఫ్. మా అమ్మ మా కోసం గేట్ ముందే వెయిట్ చేస్తుంది. అది గదిగా కనిపిస్తుంది, అదే మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి అబ్బా. ఇప్పుడు మేము వెళ్ళి పడుకుంటాం. బాయ్ బాయ్.